ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రిలీజ్ కు ముందే దేవరా చాలా రికార్డులు తిరిగి రాస్తున్నాడు. పాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని ఇండస్ట్రీస్ లోనూ దేవరా గురించి డిస్కషన్ జరుగుతుంది. కానీ కాలీవుడ్ లో మాత్రం దేవరాపై ఫైటింగ్ కు దిగుతున్నాడు కార్తీ. ఇంతకీ కార్తీ ధైర్యం ఏంటి? దేవర అడ్వాన్స్ బుకింగ్ మామూలుగా లేదు. అంచనాలు మించి అడ్వాన్స్ బుకింగ్ జరుగుతోందని బుకింగ్ యాప్స్ ఓపెన్ చేసి చూస్తే అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో లేక నార్త్ అమెరికాలోనో దేవర క్రేజ్ ఉందనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే ఎక్కడెక్కడ దేవర రిలీజ్ అవుతుందో, ఎక్కడెక్కడ బుకింగ్ ఓపెన్ అయ్యిందో అక్కడ హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. కోలీవుడ్ లోనూ దేవర దండయాత్ర మామూలుగా ఉండదని అక్కడ జరుగుతున్న బుకింగ్ చూస్తుంటే అర్థమవుతోంది. దేవర ఫుల్ స్పీడ్ మీద బాక్సాఫీస్ మీదకు దూసుకొస్తుంటే కోలీవుడ్ లో కూల్ గా క్లాష్ కు రెడీ అవుతున్నాడు కార్తీ. లాస్ట్ ఇయర్ జపాన్ రిలీజ్ తర్వాత అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయిన కార్తీ ఇప్పుడు సత్యం సుందరం అనే సినిమాతో బాక్సాఫీస్ ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా దేవర రిలీజ్ అయిన నెక్స్ట్ డే విడుదల కాబోతోంది. ఒక్కరోజు వ్యవధిలో దేవరతో క్లాష్ అంటే చిన్న విషయం కాదు. అటు తమిళ మార్కెట్ లోనూ ఇటు తెలుగు మార్కెట్ లోనూ కార్తీ సినిమాకు కలెక్షన్ల పరంగా ఇబ్బందే. అయితే ఈ క్లాష్ గురించి ఇటీవల సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చాడు కార్తీ. దేవర పూర్తిస్థాయి యాక్షన్ మూవీ అని, సత్యం సుందరం సీతమ్మ వాకిట్లో లాంటి కుటుంబ కథా చిత్రమని, 2 సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారనే కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.